ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భారీగా బంగారం ధరిస్తే 50,000 జరిమానా. ఎక్కడైనా మనం ఈ విషయం విన్నామా? గతంలో ఎప్పుడైనా మనం కన్నామా? మహిళలంటేనే శుభకార్యాలుంటే వేరే వాళ్ళకి ఇళ్లకు వెళ్తున్నామంటే తమకున్న నగలన్నీ తగిలించుకొని సింగారం చేసుకొని ఇతరులకు కనిపించినట్టుగా అలంకరణ చేసుకొని వెళ్లి చూపించి ఆనందం పొందడం అనేది ఆనవాయితీగా తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఇది. కానీ దీనివల్ల జరిగేటువంటి నష్టాలు ఏమన్నా ఉన్నాయంటే చాలా నష్టాలు ఉన్నాయి. మనకు తెలియకుండానే మనం ఎంతో నష్టపరుస్తున్నాం, ఇతరులకి బాధ కలిగిస్తున్నాం. మన దగ్గర బంగారం ఉంది కాబట్టి పెట్టుకోగలిగాం, ఒంటి నిండా బంగారాన్ని తగిలించుకోగలుగుతున్నాం, షోకేస్ లో బొమ్మలాగా మనం వెళ్లి ఇతరులకు కనబడుతున్నాం, నిజమే. కానీ శక్తి సామర్థ్యాలు లేనిటువంటి మహిళలు ఆ పురుషులకి తగినటువంటి ఆదాయం రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళు ఎక్కువగా నగలు చేయించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ మహిళలు ఇంటికి వెళ్లి భర్త చేత అతనికి అన్ని విషయాలు తెలియజేసి వాళ్ళు ఎలా తగిలించుకున్నారు, వీళ్ళు ఎలా నగలు తెచ్చుకున్నారు, వాళ్ళకి ఎలా నగలు ఉన్నాయి, మనకేమున్నాయి, నేను ఏ నగలు లేకుండా బోసుగా ఇంకొకరి ఇంటికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలను, కాబట్టి వెంటనే అర్జెంటుగా మీరు నగలు కొనండి అంటే ఒత్తిడి చేస్తూ అప్పుల పాలు చేయడం ఒకటైతే, సిన్సియర్ గా పనిచేసేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ లంచాలకు అలవడబట్టిగా చేసేటువంటి కూడా ఈ బంగారాన్ని ఎక్కువ ధరించడానికి ఒక కారణమని పలు సర్వేలో తేలింది. నిజాయితీగా పనిచేయాలనే కోరిక ఉండేటువంటి ఆఫీసర్స్ కూడా, అధికారులు కూడా, ఉద్యోగస్తులు కూడా ఇంట్లో భార్య బాధ భరించలేక బంగారమనో లేకపోతే ఆ బంగారంతో చేసేటువంటి నగలను, లేక మంచి మంచి ఖరీదైనటువంటి చీరలను, లేక ఇంట్లో ఫర్నిచర్ చాలా గొప్పగా ఉండాలనో, లేక కార్లు ఇలాంటివి చాలా ఖరీదైనవి కొనాలను ఎక్కువగా ఒత్తిడి చేయడం వల్ల మరొక మార్గం లేక, ఆదాయం లేక, సరిపడే ఆదాయం లేక, దానికి తోడుగా కుటుంబ భారాన్ని, కుటుంబంలో వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక తప్పనిసరిగా వాళ్ళు తప్పని తెలిసినా సరే లంచానికి అలవాటు పడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ లంచం ఒకసారి అలవాటు పడి కొన్నిసార్లు జరిగిన తర్వాత అది జీవితంలో ఒక భాగం అయిపోతుంది. అది లేకుండా బతకగలిగే పరిస్థితి ఉండదు. ఎంత నిరుపేద వచ్చి అడిగినా, ఎంత కరుణతో జాలితో మనం ఉండాల్సిన పరిస్థితుల్లో కూడా ఉండకుండా డబ్బే ప్రధానంగా బతికేటువంటి మనుషుల్లాగా, మరమనుషుల్లాగా తయారైపోయే పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. వీటన్నిటికీ కారణం ఏమిటంటే, బంగారు నగలు ఎక్కువగా ధరించాలనే కాంక్ష నుంచి ప్రారంభమైతే మహిళల యొక్క ఆలోచన, కుటుంబం యొక్క ఆలోచన ఇతరుల కన్నా తమ గొప్పగా ఉండాలి, పక్క వాళ్ళకన్నా, ఎదురు వాళ్ళకన్నా, తెలిసిన వాళ్ళకన్నా, దగ్గర మిత్రుల కన్నా, రిలేటివ్స్ కన్నా తాము గొప్పగా ఉండాలనేటువంటి ఒక చెడు సాంప్రదాయానికి లోనై జీవితం లోపల చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, ఇతరుల్ని పాడేటట్టుగా చేస్తున్నారు. ఇతరులకి వారికి ఉండేటువంటి నీతి నుంచి వాళ్ళు తప్పుకొని అవినీతికి పాల్పడేట్టుగా చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ లో ఉండేటువంటి ఒక గ్రామ ప్రజలు, అక్కడ ఉండే చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏమిటంటే, ఎవరైనా సరే ఆ గ్రామంలో నివసించే మహిళలు వారు ఒక మంగళసూత్రాన్ని, అలాగే చెవులకు ఏదైనా సరే దిద్దులు లాంటివో, లేకపోతే చెవులకు ఉండేటువంటి ఆభరణాలు, మూడోది ముక్కుకు తగిలించుకునేటువంటివి ఏదైనా సరే ముక్కర్ లాంటిది కానీ, లేకపోతే ఇంకా ఏదైనా సరే ముక్కుకు కనిపించిన ఆభరణం అంటే చెవులు, ముక్కు, అలాగే మెడ లోపల ఒకటే మరి మంగళసూత్రం మాత్రమే ధరించాలి. ఇంతకు మించిన ఆభరణాలు ఎవరైనా ధరించినట్టయితే 50,000 రూపాయలు రుసుము చెల్లించాలి ఆ గ్రామ పంచాయతీకి, గ్రామ పెద్దలకి అని చెప్పి తీర్మానం చేసింది. ఇది గ్రామంలో ఉండేటువంటి పురుషులందరూ దీన్ని అంగీకారం చెప్పారు. మహిళలు కూడా దీన్ని పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. తద్వారా వాళ్ళు సాధించిన విజయాలు ఏమిటంటే, పేదవాళ్ళైనా డబ్బున్న వాళ్ళైనా అందరూ కలిసి పండగల్లో, పబ్బాల్లో, ఉత్సవాల్లో, దేవుడి జాతరలో కలిసి చక్కగా ఒకరికొకరు ఒద్దికగా ముందుకు వెళ్ళగలిగే పరిస్థితి, కలిసిమెలిసి ఉండే పరిస్థితి, వారి మధ్య ఉండేటువంటి స్నేహాలు, బంధుత్వాలు మరింత పెరిగే అవకాశం ఏర్పడింది. ఎవరు కూడా బంగారం కోసం చెప్పి పురుషుల్ని ఒత్తిడి చేయడం కానీ, అవినీతిమయం చేసే పరిస్థితి కానీ తగ్గిపోయింది. నీతి నియమాలు, విలువలు పెరిగిపోయినాయి. అంటే సమాజంలో విలువలు పెరగాలంటే, నీతి నియమాలు పెరగాలంటే కోరికలు, అనవసరమైన కోరికలు తగ్గాలి. మరి ఇతరులకు లేనివి తనకు ఉండాలని, ఇతరుల కన్నా తను గొప్పగా ఉండాలని, తనకున్నవన్నీ చూపించుకొని ఇతరుల ఈర్ష్యాద్వేషాలు కలిగించే పరిస్థితి తీసుకురావాలని, ఇలాంటి ఒక చౌకబారు ఆలోచనల నుంచి మహిళలు బయటకు వచ్చి ఆర్థికంగా తాము ఎలాగ ఎదుగుతున్నాం, సామాజికంగా ఎలాగ ఎదుగుతున్నాం, ఇతరుల కన్నా తాము
మంచి చదువు ఎలా చదవగలుగుతున్నాం, ఇతరుల కన్నా మంచి ఉద్యోగం తెచ్చుకునే ప్రయత్నం మనం ఎలా చేస్తున్నాం, ఇతరుల కన్నా నీతిగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందుకు ఎలా ప్రయత్నం చేస్తున్నాం అనే వైపు మనం ప్రయాణం చేయగలిగితే తప్పనిసరిగా ఇలాంటి ఒక రకమైనటువంటి కుంగుబాటు నుంచి మనం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మనం అవినీతిమై ఇతరులను అవినీతి పనులను చేసి సమాజాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించే ప్రయత్నం నుంచి కన్నా సమాజానికి మేలు చేస్తూ సమాజానికి అందరికీ అపురూపంగా మనం ఒక ఆదర్శప్రాయంగా నిలబడి భవిష్యత్తులో సమాజం మరింత మంచిగా ముందుకెళ్ళడానికి ఇతరులకు మనం ఆదర్శప్రాయంగా ఉంటాం, ఇతరులకు సహాయం చేయటం, ఇతరుల యొక్క అభివృద్ధి కోసం మనం పాటుపడటంతో మనకు ఎంతో సంతృప్తి ఉంది. మనం ఆనందంతో సంతోషంగా ఉండగలుగుతాం. జీవితంలో ఏదో ఒకటి చేశామన్న తృప్తితో మనం పోగలుగుతాం. అటువైపు సమాజం అంతా ప్రయాణించాలనే ఆలోచనతో ఈ గ్రామం చేసినటువంటి ఈ చక్కటి ఆదర్శమైన విషయాన్ని ప్రభుత్వం భవిష్యత్తు లోపల అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని పాటించి దీన్ని అమలుపరిచే ప్రయత్నం చేయాలని కొంతమంది నిపుణులు కొంతమంది మేధావులు సూచిస్తున్నారు.